మనం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఉన్నాము. 2024 పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరగబోతూ ఉన్నాయి. 33 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఖమ్మం జిల్లా బలమైందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర పార్టీల అభిప్రాయము. జనరల్గా అంత బలమైనటువంటి పార్టీ కూడా సైకిల్ గుర్తు వస్తే వస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి జిల్లా నాయకులు, పార్లమెంటరీ స్థాయి నాయకులు, లోకల్ లీడర్స్ ఇక్కడ సమాయత్తమయ్యారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో పార్టీ గైడ్లైన్స్తో ఇచ్చినటువంటి నేపథ్యంతో పాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పార్టీకి అతి తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా గ్రామ సర్పంచులు, వార్డులు వీటన్నిటి కంటెస్ట్ చేయడం ఆలోచనగా ఉన్నది ఇక్కడ ఖమ్మం జిల్లా పార్టీకి, ఖమ్మం పార్లమెంటరీ పార్టీకి. అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ఖమ్మం పార్లమెంటరీ లీడర్స్ ఇప్పటికే చర్చలోకి వెళ్ళినట్టుగా మనకు బయట వినిపిస్తున్నటువంటి మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ చర్చలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి నాయకులు ఈ విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సో భవిష్యత్తు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ, ఖమ్మం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి క్యాడరు, లీడర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతోంది. వాళ్ళందరినీ విడివిడిగా గ్రూప్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను.